హాయ్ అండి. మన బ్రెయిన్ ప్రతిరోజు 100% పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే ఏం చెయ్యాలి? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికే ఈ విశ్లేషణ. మన మెదడు ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చేసే 6 ముఖ్యమైన అలవాట్లేంటో లోతుగా చూద్దాం రండి. ఈ ఫీలింగ్ మనలో చాలా మందికి అనుభవమే కదా. పొద్దున్నే లేవగానే ఏదో మబ్బుగా ఉండటం, దేనిమీద సరిగ్గా దృష్టి పెట్టలేకపోవటం, రోజంతా ఏదో నీరసంగా, మానసికంగా అలసిపోయినట్టు అనిపించటం. నిజానికి ఈ రోజుల్లో ఇదొక పెద్ద సవాలుగా మారిపోయింది. కానీ ఓ గుడ్ న్యూస్ ఏంటంటే దీనికొక సొల్యూషన్ ఉంది. మన బ్రెయిన్ను మళ్లీ శక్తివంతంగా మార్చడానికి ఒక పక్కా ప్లాన్ వేసుకోవచ్చు. అవే మన మెదడు ఆరోగ్యానికి 6 మూలస్తంభాలు. సరే, మరింకెందుకు ఆలస్యం, అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ 6 పునాది స్తంభాలు మన బ్రెయిన్కి ఒక బలమైన పునాదిని ఎలా వేస్తాయో చూద్దాం. గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కటి ఇంకొకదానితో ముడిపడి ఉంటుంది. మొదటిది, బహుశా అన్నింటికంటే ముఖ్యమైనది ఇదేనేమో, క్వాలిటీ స్లీప్. అంటే నాణ్యమైన నిద్ర. ఇది ఊరికే రెస్ట్ తీసుకోవడం కాదండోయ్, మన బ్రెయిన్కి ఇదొక రకమైన నైట్ సర్వీసింగ్ లాంటిది. పగలంతా పేరుకుపోయిన చెత్తనంతా క్లీన్ చేసి మరుసటి రోజుకి బ్రెయిన్ని ఫ్రెష్గా రెడీ చేసే ఒక అద్భుతమైన ప్రక్రియనమాట. మనం మంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన బ్రెయిన్లో గ్లింఫాటిక్ సిస్టమ్ అనే ఒక క్లీనింగ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుందన్నమాట. ఇదేం చేస్తుందంటే పగల్లంతా మన బ్రెయిన్లో పేరుకుపోయిన టాక్సిన్స్ని, అంటే విష పదార్థాలని బయటకు పంపేస్తుంది. అంతేకాదు, పగలు మనం నేర్చుకున్న విషయాలను, ముఖ్యమైన జ్ఞాపకాలను స్ట్రాంగ్ చేస్తుంది. అందుకే కదా మంచి నిద్ర లేచాక మనసు చాలా ప్రశాంతంగా, చురుగ్గా అనిపిస్తుంది. ఇక రెండవది, మన బ్రెయిన్కి కావలసిన సరైన ఫ్యూయల్. మనం ఏం తింటామో అది మన శరీరానికే కాదు, మన మెదడుకి కూడా చాలా ముఖ్యం. మనం తీసుకునే పోషకాహారమే మన బ్రెయిన్ నిర్మాణం, పనితీరు, ఇంకా ఎనర్జీ లెవెల్స్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. మంచి ఆహారం మన బ్రెయిన్కి రోజంతా కావాల్సిన ఎనర్జీని, అంటే గ్లూకోజ్ని నిలకడగా అందిస్తుంది. దానివల్ల మన ఎనర్జీ లెవెల్స్ అకస్మాత్తుగా పడిపోవన్నమాట. ఇక ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు లాంటివి మన బ్రెయిన్ సెల్స్ని కాపాడతాయి. డోపమైన్, సెరోటనిన్ లాంటి న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తికి హెల్ప్ చేసి మన మూడ్ని, ఫోకస్ని కంట్రోల్ చేస్తాయి. సరే, ఇప్పుడు మన శరీరం, మనసు మధ్య ఉన్న కనెక్షన్ గురించి చూద్దాం. తర్వాత వచ్చే 2 స్తంభాలు దీనికి సంబంధించినవే. ఎందుకంటే ఆరోగ్యకరమైన శరీరంలోనే కదా ఆరోగ్యకరమైన మనసుండేది. ఇక మూడోది, ఇది మనందరికీ తెలిసిన విషయమే, కాని చాలాసార్లు పట్టించుకోకుండా వదిలేస్తాం. రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఇది కేవలం బాడీకి మాత్రమే కాదు, మన బ్రెయిన్కి ఒక పవర్ఫుల్ టానిక్ లాంటిది. వ్యాయామం చేయడం వల్ల మెదడుకి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి కొత్త బ్రెయిన్ సెల్స్ పెరగడానికి హెల్ప్ అవుతుంది. మనం వ్యాయామం చేసేటప్పుడు బ్రెయిన్కి ఆక్సిజన్, న్యూట్రియంట్స్ బాగా అందుతాయి. కార్టిసాల్ లాంటి స్ట్రెస్ హార్మోన్లు తగ్గుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా BDNF అనే ఒక ప్రోటీన్ రిలీజ్ అవుతుంది. సైంటిస్టులు దీన్ని బ్రెయిన్కి మిరాకిల్ గ్రో అంటారు. ఎందుకంటే ఇది కొత్త న్యూరాన్లు పెరగడానికి, వాటి మధ్య కనెక్షన్స్ని బలంగా చేయడానికి భలే హెల్ప్ చేస్తుంది. ఇక నాల్గోది, ఇది చాలా సింపుల్ కాని చాలా చాలా పవర్ఫుల్. సరిపడా నీళ్లు తాగడం. తెలుసా, మన బ్రెయిన్లో దాదాపు 75% నీరే ఉంటుంది. ఆశ్చర్యంగా ఉంది గదూ. అందుకే బాడీలో కొద్దిగా నీళ్లు తగ్గినా సరే దాని ఎఫెక్ట్ మన ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మీద చాలా గట్టిగా పడుతుంది. మనం సరిపడా నీళ్లు తాగితేనే మన బ్రెయిన్లోని న్యూరాన్ల మధ్య ఎలక్ట్రికల్ సిగ్నల్స్ సరిగ్గా వెళతాయి. దీనివల్ల మన ఆలోచనల్లో ఒక క్లారిటీ వస్తుంది. మానసిక అలసట తగ్గుతుంది. ఆ చిరాకు పెట్టించే బ్రెయిన్ ఫాగ్ కూడా దూరమవుతుంది. థామస్ ఎడిసన్ చెప్పినట్టు మన శరీరం చేసే అతి ముఖ్యమైన పనేంటంటే మన మెదడుని మోయడం, దాన్ని కాపాడటం. ఈ మాట మన శరీరానికి, మనసుకీ మధ్య ఉన్న సంబంధాన్ని ఎంత అద్భుతంగా వివరిస్తోందో కదా. సరే, ఇప్పటిదాకా మనం ఫిజికల్ హెల్త్ గురించి మాట్లాడాం. ఇప్పుడు మన బ్రెయిన్ ఫుల్ పొటెన్షియల్తో పనిచేయాలంటే అవసరమైన మానసిక, భావోద్వేగ స్తంభాల గురించి చూద్దాం. ఐదవది, ఇది మన బ్రెయిన్కి ఒక రకమైన జిమ్ లాంటిది. నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండటం. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. ఈ మాట మన కండరాలకే కాదు, బ్రెయిన్కి కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఒక కొత్త భాష నేర్చుకోవడం, లేదా ఏదైనా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం, ఇలాంటివి మన బ్రెయిన్లో కొత్త న్యూరల్ పాత్వేస్ని క్రియేట్ చేసి దాన్ని ఎప్పుడూ యాక్టివ్గా, షార్ప్గా ఉంచుతాయి. ఇక చివరిది 6వ స్తంభం. ఇది మన బ్రెయిన్కి ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాంటిది.
స్ట్రెస్ మేనేజ్మెంట్ మరియు సోషల్ కనెక్షన్స్ అంటే ఒత్తిడిని తగ్గించుకోవడం, మన చుట్టూ ఉన్నవాళ్లతో మంచి సంబంధాలు కలిగి ఉండటం. ఎక్కువ కాలం ఒత్తిడికి గురైతే అది మన బ్రెయిన్ సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది. మెడిటేషన్, యోగా లాంటివి, అలాగే ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, ఇవన్నీ స్ట్రెస్ని తగ్గించడానికి, మన బ్రెయిన్ని కాపాడ్డానికి చాలా పవర్ఫుల్ టూల్స్. ఓకే, ఇప్పుడు ఈ 6 స్తంభాలని ఒకసారి కలిపి చూద్దాం. ఇవన్నీ విడివిడిగా పనిచేయవు, అన్నీ కలిసి ఒక సిస్టంలా పనిచేసి మన మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయన్నమాట. ఒక్కసారి ఈ టేబుల్ చూడండి. నిద్ర మన బ్రెయిన్ని క్లీన్ చేస్తుంది, పోషణ దానికి ఫ్యూల్ ఇస్తుంది, వ్యాయామం గ్రోత్ని పెంచుతుంది, హైడ్రేషన్ క్లారిటీ ఇస్తుంది, నేర్చుకోవడం బ్రెయిన్ని బలపరుస్తుంది, ఇక స్ట్రెస్ మేనేజ్మెంట్ దానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. చూసారా, అన్నీ కలిస్తేనే మన బ్రెయిన్కి పూర్తి ఆరోగ్యం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదో ఒక్క దాంట్లో పర్ఫెక్ట్గా ఉండటం కాదు ముఖ్యం. ఈ 6లోనూ రోజూ కొంచెం కొంచెంగా అయినా సరే కన్సిస్టెంట్గా ఉండటమే అసలైన గెలుపు. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఈ 6 స్తంభాలలో దేనిమీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెడతారు? ఒక చిన్న మార్పుతో మొదలుపెట్టండి. మీ మెదడు ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.